విధంగా నేను కాలముక్రుద్రుడి డెన్లో 3 నెలలుగా ఒక పెట్టెలో నిర్జీవంగా ఉన్నాను కృష్ణవేణి గారు. చిన్నమ్మదేవిగా పూజలు అందుకుంటున్న చెట్టు దగ్గరికి నేను చాలా రోజుల క్రితమే వెళ్ళాను. చిన్నమ్మదేవిని చూసినప్పుడు ఆమె మామూలు వ్యక్తి కాదని అనిపించింది. ఆమె మీద పగబట్టి కాలముఖరుద్రుడు మిమ్మల్ని టార్గెట్ చేశాడు. అంటే చిన్నమ్మదేవికి మరో జన్మ మీరైతే కాలముఖరుద్రుడికి మరో రూపం నేను. ఇద్దరం వాడి పక్కి బలయ్యం. కానీ చివరికి వాడు బూడిదయ్యాడు కదా మనోజ్ గారు. నేను చిన్నమ్మదేవి రూపాన్ని చూసి ఎంత ఆశ్చర్యపోయానో, ఆ కాలముఖ రుద్రుని చూశాక అంతకన్నా ఎక్కువ ఆశ్చర్యపోయాను. ఇప్పటికీ మిమ్మల్ని చూస్తుంటే కాలముఖ రుద్రుడేమోనని డౌట్ వస్తుంది. కృష్ణవేణి గారు, ఇక ఆలస్యం చేయను. వెంటనే వంశీ గారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. నేను ఆ విషయమే మీతో చెప్దామనుకుంటున్నాను. ఈ వారంలో ఖచ్చితంగా వంశీ గారికి ట్రీట్మెంట్ మొదలు పెట్టండి మనోజ్ గారు. ఇప్పటికే చాలా లేట్ చేశాము. మీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి. ఒక్కసారి ట్రీట్మెంట్ మొదలు పెడితే విత్ ఇన్ ఏ వీక్ వంశీ గారిని మామూలు మనిషిని చేస్తాను. బిలీవ్ మీ కృష్ణవేణి గారు. నాకు నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ మనోజ్ గారు. థ్యాంక్ యూ. రండి, వంశీ గారితో మాట్లాడుతురు గాని. సృజన్, కృష్ణవేణి మైసూర్ బ్రాంచ్ ఆఫీస్లో బిజీగా ఉంది. రావడానికి వారం రోజులు టైం పట్టొచ్చు. పాలిటిక్స్లో నువ్వు బిజీగా ఉన్నావు. ఇంటి ప్రాబ్లమ్స్లో నేను బిజీగా ఉన్నాను. అరవింద్ ఉన్నాడే గాని ఏమీ పట్టించుకోడు. పైగా బిజినెస్ విషయాల్లో వాడికి కొత్త. మనందరం ఎవరి పనుల్లో వాళ్ళుండి టోటల్గా ఆఫీసును పట్టించుకోవడం మానేశాం. మన కంపెనీకి సీఈఓ లేకపోవడం, సీక్రెట్గా వేసిన టెండర్లు లీక్ అవ్వడం, టెండర్లు వేరే వాళ్లకు వెళ్ళిపోవడం, మనం బిజినెస్లో వెనుకబడిపోవడం అన్నీ రెప్పపాట్లో జరిగిపోయాయి. ఇంత జరిగాకైనా మనం కేర్ తీసుకోకపోతే టోటల్గా బిజినెస్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. జరిగింది ఎలాగూ జరిగిపోయింది. జరగాల్సిన దాని గురించి చెప్పు. అర్జెంటుగా మన కంపెనీకి ఒక పర్ఫెక్ట్ సీఈఓని అపాయింట్ చేయాలి. మన అరవింద్ ఫారెన్లో చదువుకొని వచ్చాడు. సో మచ్ టాలెంటెడ్. పైగా మనవాడు. బయటి వాళ్ళని అపాయింట్ చేసే కంటే వాన్నే ఫిక్స్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదుగా. నేను రేపటి నుంచి 1 మంత్ ఢిల్లీలో ఉంటాను. పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. నీ పనిలో నువ్వు బిజీగా ఉంటావు. బయటి వాళ్ళని సీఈఓగా పెడితే మాత్రం ఏం లాభం? మన అరవింద్ని అడిగి చూడు ఏమంటాడు. వాడు ఒప్పుకోడు సృజన్. ముందు అడిగి చూడు. అడగకుండా నువ్వే డిసైడ్ అయితే ఎలా? ఎవరి మనసులో ఏముందో నాకు ఈజీగా తెలిసిపోతుంది సృజన్. అలా నువ్వు ఊహించుకొని అడగడం మానేస్తావా? బిజినెస్ చేసే వాళ్ళకి అన్ని ప్రూఫ్స్తో రికార్డ్ అయి ఉండాలి. అంటే నువ్వు అరవింద్ని అడగాలి. నువ్వు అడిగినాక కూడా వాడు ఒప్పుకోకపోతే అప్పుడు మనం వేరే ఆప్షన్స్ ఆలోచించాలి. అంతేకాని నీ ఎక్స్పెక్టేషన్స్తో వ్యాపారం చేయక రత్న. అదిగో అరవింద్ వస్తున్నాడు. అడిగేదేదో నువ్వే అడుగు. అరవింద్, ఏం డాడ్? నాన్న అరవింద్, కొన్ని రోజులుగా మనం మన ఇంట్లో రకరకాల సమస్యలతో మన కంపెనీ గురించి పట్టించుకోవడం మానేశాం. కంపెనీలో సీక్రెట్గా ఉండాల్సిన విషయాలు బయటికి లీక్ అవుతున్నాయి. మనము మన ఇంట్లో వాళ్ళము ఎవరము ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా వదిలేశాం. ఇప్పుడు కంపెనీకి రావాల్సిన ప్రాజెక్టులన్నీ చేజారిపోతున్నాయి.
ఇప్పుడు మనలో ఎవరో ఒకరు మన కంపెనీ బాధ్యతలు తీసుకొని కంపెనీని ట్రాక్లో పెట్టాలి. మీ మమ్మీ నేను అందుకు నువ్వు పర్ఫెక్ట్గా సూట్ అవుతావని డిసైడ్ అయ్యాం. నువ్వేమంటావు? ఇంత చిన్న విషయానికి ఎందుకంత ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు మన ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి. అందరూ హ్యాపీగానే ఉన్నాం కదా. వన్ మినిట్ డాడ్, జస్ట్ ఫోన్ మాట్లాడొస్తాను. ఇప్పటికైనా ఒప్పుకుంటావా రత్న? అరవింద్ విషయంలో నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది రాంగ్ అని. ఇప్పుడు వాడొచ్చి కంపెనీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను అంటాడు. అందుకే కంపెనీ గురించి మనల్ని టెన్షన్ పడొద్దు అంటున్నాడు. చూసావా? నేను అడగడం వల్లనేగా ఇంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది. నువ్వు రాజకీయ నాయకులు ఆలోచించినట్టు బిజినెస్ విషయంలో ఆలోచించకూడదు రత్న. నేను పాలిటిక్స్ చేయగలను, అదే రేంజ్లో బిజినెస్ కూడా చేయగలను. దట్ ఈస్ సృజన్. సృజన్, ఏంటంత కాన్ఫిడెన్స్? ఇంకా వాడు క్లియర్గా సమాధానమే చెప్పలేదు. ఈలోపే నిన్ను నువ్వు తెగ పొగడేసుకుంటున్నావు. నువ్వు ఎంపీగా గెలిచింది నేను వేసిన ఎత్తుల వల్లే అని మర్చిపోయావా? ఒక వర్గం మొత్తం నన్ను చూసి నీకు ఓట్లు వేసిన విషయం మర్చిపోయావా? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే రత్న. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇంకా చాలా టైం ఉందిగా, అప్పుడు మాట్లాడుకుందాంలే. ఇప్పుడు అర్థమైందా ఎవరి కెపాసిటీ ఏంటో? వాడు వచ్చి సమాధానం చెప్పాక తెలుస్తుంది ఎవరి కెపాసిటీ ఏంటో. సృజన్, అయినా నెక్స్ట్ ఎలక్షన్స్ లో సీటు మన కోడలు కృష్ణవేణికి రిజర్వ్ అయిపోయిందిగా. ఓ అవును కదా, మర్చిపోయాను. ఎప్పుడో చాలా రోజులైంది కదా. ముందు అరవింద్తో బిజినెస్ సంగతి డిస్కస్ చేయాలి. అరవింద్ కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానంటావా మయూరి? వాడి బొంద, వాడు తీసుకుంటానన్నా ఏదో విధంగా ఇంట్లోనే కూర్చోపెట్టను. ఇలానే చివరికి నన్ను ఇంట్లో కూర్చోబెట్టావు. శకున్లా నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా ఇప్పటి వరకు ఒక్కటి పారలేదు. శకుని కనీసం పాండవులను అడవికైనా పంపించాడు. ఇంకా ఎక్కువ మాట్లాడావంటే పర్మనెంట్ గా నడుం విరక్కొట్టి ఈ ఇంట్లోనే పడుకోబెట్టేస్తాను. ఏమనుకున్నావా? సరే డాడ్, యుఎస్ నుంచి ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఇంతకుముందు ఆఫీస్ గురించి మాట్లాడాం కదా. ఆఫీస్ గురించి ఎందుకంత టెన్షన్? ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండండి. అదేంట్రా, అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకుండా మధ్యలో ఆపేశావు? డాడ్, ఏంటి మమ్మీ నువ్వు కూడా? డాడీకి ఆన్సర్ నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వు చాలా డేరింగ్గా ఉంటావు, స్పాట్లో డెసిషన్ తీసుకుంటావు, ఏదైనా ఎలాంటిదైనా సక్సెస్ చేస్తావు. ఈ ఆన్సర్ చెప్పలేవా మామ్? క్వశ్చన్ వేసింది నీకు, ఆన్సర్ చెప్పాల్సింది నువ్వు. కృష్ణవేణి వదిన మైసూర్ వెళ్ళిందిగా, 1 వీక్లో వచ్చేస్తుంది. వదిన రాగానే ఆఫీస్ రెస్పాన్సిబిలిటీ తనకివ్వండి. ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వదిన సాల్వ్ చేస్తుంది. వాడికి ఇష్టం లేకపోతే వాడు మానేచ్చు కదా. మధ్యలో కృష్ణవేణిని రికమెండ్ చేయడం దేనికి? ఈ ఇంట్లో అందరికీ ఆ పాపిష్టి దాని పిచ్చి పట్టింది. వీళ్ళకి దాని పిచ్చి వదిలించాలి. వదిన ఎక్కితే ఎన్నం చేస్తుందిరా, ఎన్ని కంపెనీలు చూసుకుంటుంది. అది చాలదన్నట్టు మీ అన్నయ్యని కూడా తనే చూసుకోవాలి. ఈ ఇంటి కోడలుగా వచ్చినప్పటి నుంచి ఈ ఇంటి ప్రాబ్లమ్స్ మన ప్రాబ్లమ్స్, ముఖ్యంగా నీ ప్రాబ్లం సాల్వ్ చేసి తను అలసిపోయిందిరా. ఇంకో సంవత్సరం వరకు తనకు ఏ బాధ్యతలో అప్పచెప్పను. అయినా ఖాళీగా ఉండి నువ్వేం చేస్తావురా? నేను ఖాళీగా ఉన్నానంటారేంటి డాడ్? నాకు అన్నిటికంటే ముఖ్యమైన బాధ్యత ఒకటి ఉంది. ఏంటో అది? అలివేణి. అలివేని బాధ్యత ఏంటి? అలివేనికి ఇప్పుడు ఏమైంది? ఏం తక్కువైంది? ఆమెను చూసుకోవడానికి మేమందరం లేమా? మీరందరూ లేకపోయినా ఏం కాదు డాడ్, కానీ భర్తగా నేనుండాలి. అది నా బాధ్యత.
అబ్బా ఏం సెంటిమెంట్తో కొట్టవరా అల్లుడు. మీ అమ్మా నాన్నలకి దిమ్మ తిరుగుంటుంది. నువ్వు గ్రేట్ రా అల్లుడు. ఆవిడ కడుపుతూ ఉంటే ఈ ఇంట్లో ఉండి ఏం చేస్తాడు? వాడిని గ్రేట్ అంటున్నావు పెద్ద. నువ్వు ఈ ఇంట్లో వాచ్మెన్ గా ఉండి ఏం చేస్తున్నావు? లొట్టలేసుకుంటూ కూర్చోవట్లా? వాడు అదే చేస్తాడు. డాడీ ఎందుకలా షాక్గా చూస్తున్నారు? లండన్లో ఉండొచ్చాను కదా, బాగా ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడి ఉంటాననుకున్నారా? ఏదైనా దూరం అయితేనే దాని విలువ తెలుస్తుంది డాడ్. కన్నవాళ్ళు కని దూరం అయ్యారు, వాళ్ళ విలువ తెలిసింది. మీకు దూరమై లండన్ వెళ్ళాను, మీ విలువ తెలిసింది. ఇప్పుడు తొలి కాన్పు నా భార్యకి దూరంగా ఉండమంటున్నారు. ఏమవుతుందోనని భయంగా ఉంది డాడీ. నాన్న అరవింద్, నువ్వు కంపెనీకి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. నీ ఇష్టం వచ్చినట్టుండు. ఇంకా నువ్వు బాధ్యతలు తీసుకోకుండా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా? ఎంజాయ్ చేయి నీ భార్యతో. అప్పుడే నీకు బాధ్యతలు అప్పచెప్తాను. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ సో మచ్. సారీ అరవింద్, మేము డబ్బు సంపాదించడమే అన్నిటికంటే ముఖ్యం అనుకున్నాం. అందుకనే ఒక్కరోజు కూడా సుఖంగా ఉండలేకపోతున్నాం. కానీ నువ్వు ఏది ముఖ్యమో తెలుసుకున్నావు కనుకే హ్యాపీగా ఉంటున్నావు. క్యారీ ఆన్ మై బాయ్, క్యారీ ఆన్. అబ్బా, అవకాశం అంటే ఇలా రావాలి. ఇది సరైన సమయం. దేనికి సరైన సమయం మైరీ? నీ పిడత మోహాన్ని సీఈఓ చేయడానికి. ఏయ్, ఒక సీఈఓని పట్టుకుని పీడతో మొహం అనడం దారుణం. హోల్డ్ యువర్ టంగ్. ఏడ్చావులే, పద. పద. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ మామ్. అన్నయ్య, ఏంటమ్మా? అదే కంపెనీ చూసుకోవడానికి సీఈఓ పోస్టుకి సిన్సియర్ పర్సన్ కోసం చూస్తున్నారని తెలిసింది. ఎంత కాదనుకున్నా ఈ ఇంటి ఆడపడుచుని మీకు కావాల్సిన వాళ్ళం. నువ్వు బంధుత్వానికి బంధాలు వేసి చెప్పక్కర్లేదు మయూరి. నువ్వేం అడగాలనుకుంటున్నావో డైరెక్ట్గా అడుగు. వదినా, అదే మీరు వెతికి ఆ సీఈఓ పోస్టుకి శశిధర్ని అపాయింట్ చేయమని అడుగుతున్నాను. నువ్వడుగుతున్నావు బాగానే ఉంది. ఆ అర్హత శశిధర్కుందా? ఏమైంది వదినా? ఏమైందో నీకేమీ తెలీదా? గతంలో తప్పు జరిగింది, అందుకు ఇప్పటి వరకు పనిష్మెంట్ ఇస్తూనే ఉన్నారుగా. అసలు నువ్వేం అడుగుతున్నావో నీకు తెలుసా? దానికి ఏం అర్హత ఉండాలో తెలుసా? ఆ పోస్ట్ని సీఈఓ అంటారు. అంటే ఒక కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాడు కూడా ఆ పోస్ట్ రేంజ్కి తక్కువే. ఒక వాచ్మెన్ గా చేసేవాడిని తీసుకెళ్లి ఆ సీట్లో కూర్చోబెట్టమని అడుగుతావా? ఆయన్ని వాచ్మెన్ చేసింది మీరే కదా. మేము చేయలేదు మయూరి, అతనే ఆ స్థాయికి దిగజారిపోయాడు. మా కాళ్ళ మీద మేము నిలబడటానికి అడుగుతున్నా. ఎన్నాళ్ళు మీ మీద ఆధారపడమంటారు? మీ కాళ్ల మీద మీరు నిలబడాలనుకుంటే ఇన్నాళ్ళు ఒకరి మీద ఆధారపడరు మయూరి. ఈ ఇంటి ఆడపడుచునని కూడా చూడకుండా నన్ను ఇన్ని మాటలంటారా? నన్ను కంటతడి పెట్టిస్తున్నారు. ఈ పాపం ఊరికి పోదు. నువ్వలా శాపనార్థాలు పెట్టడం మొదలు పెడితే నేను వేరే విధంగా మాట్లాడడం మొదలు పెట్టాల్సి ఉంటుంది.
మీ ఆయన ఆఫీస్లో డబ్బులు దోచేశాడని సీఈఓ చేయమంటావా? అమ్మవారి విగ్రహాన్ని మాయం చేసి అమ్మేశాడని సీఈఓ చేయమంటావా? ఒక్కసారి తప్పు చేస్తేనే ఈ రత్నప్రభ క్షమించదు. కానీ మీరు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు. మిమ్మల్ని నేను జీవితంలో క్షమించను. పోనీలే రత్న, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? మీరాగండి సృజన్. చూడు మయూరి, నీకు డైరెక్ట్గా ఆఖరిసారి చెప్తున్నాను, మర్యాదగా నోరు మూసుకొని పడున్నారా ఈ ఇంట్లో ఉంటారు. మీ స్థాయిని మించి కోరికలు కోరితే మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాను. విశ్వంబర, ఒక పక్క కృష్ణవేణి దేవాది దేవుని దహనం చేసింది, ఇంకో పక్క బంబం భోలేనాథ్ ఎక్కడో ఒకచోట మన దేవాది దేవుడు ఉన్నారు అని అంటున్నారు. మనం కళ్ళతో చూసింది నమ్ముదామా? మనం నమ్ముతున్న బంబం భోలేనాథ్ గురూజీ చెప్పింది నమ్ముదామా? కళ్ళతో చూసింది నమ్మకుండా ఉండలేం. మన గురువుకే గురువైన బంబం భోలేనాథ్ గారు చెప్పింది నమ్మకుండా ఉండలేం. మన కళ్ళు మనల్ని మోసం చేయొచ్చేమో కాని మన దేవాది దేవుడు గురూజీ మమ్మల్ని మోసం చెయ్యడు విశ్వంబర. ఇన్నాళ్ళు మన కాలముఖ రుద్రుడు ఆ మనోజ్ రూపంలో ఉన్నాడు. ఇప్పుడు నిజంగా మనోజే మన కళ్ళకు కనబడ్డా అసలు మనోజులో మన దేవాది దేవుడు లేడు. మనోజ్ని చూడగానే మన కళ్ళల్లో జీవం లేచొచ్చింది. మనోజ్ మనల్ని తిట్టి వార్నింగ్ ఇవ్వగానే ఉన్న జీవం పోయినట్టయింది. మరిప్పుడేం చేయమంటారు? మనమా జనంలో బతకలేం. మన గమ్యం గురువుగారి ఆత్మలో కలిసిపోవడం. ఇప్పుడు మనకు తెలియాల్సింది నిజం. దేవాది దేవుడు ఎక్కడున్నారు? ఆయన ఎప్పుడు కలుస్తాం? ఎంతో కష్టపడితే గాని గురువు గారిని ప్రసన్నం చేసుకున్నాను. ఇప్పుడు ఆయన దూరం అయ్యాడు. దేవాది దేవుడు పగ తీరకపోతే ఇన్ని సంవత్సరాల నా కష్టం వృధా అయిపోతుంది. ఇంతకు ముందు మనం దేవాది దేవుడు లేరని ఆత్మహత్యకు ప్రయత్నిస్తేగా బంబం భోలేనాథ్ గురూజీ ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు కూడా అలా చేస్తే ఆయన వస్తారేమో. నువ్వు చెప్పింది కరెక్ట్, అలాగే చేద్దాం. బంబం భోలేనాథ్ గురూజీ మన దేవాది దేవుడి గురించి నిజం చెప్పగలరు. మనం ఎంత తిరిగినా వేస్ట్. అప్పుడు మనం ఆత్మహత్య ప్రయత్నం మనస్ఫూర్తిగా చేశాం కాబట్టి గురూజీ ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు మన మనసులో ఉన్న కారణం వేరు. ప్రయత్నం సిద్ధించదు, వృధా అయిపోతుంది. మీరు గాయని ప్రయత్నిస్తే గురువుగారు రావచ్చేమో. చూద్దాం. ఎక్కడో ఉన్న ఆత్మను పిలిచే శక్తి ఉంటే మన కాలముఖ రుద్రుణ్ణి పిలిపించుకునేవాళ్ళం. నాకంత శక్తి లేదు. బంబం భోలేనాథ్ గురూజీ ఉన్నప్పుడే మనలో ఒక్కడైనా ఆయన వరం అడిగి ఉంటే అప్పుడు మనకి ఈ బాధ ఉండేది కాదు. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు. నాకొక ఆలోచన వచ్చింది. మన ఆత్మఘోష వినిపించి ప్రయత్నిద్దాం. దానికి మేమేం చేయాలో చెప్పండి. బం బం భోలేనాథ్ ఆవాహయామి.